సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదండి, మాది లాస్ట్ 1 వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ అవుతాయి. మీరు చూస్తే వస్తుంది. ఇప్పుడే నేను ఇక్కడే, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్. వెళ్ళండి, జస్ట్ గో నౌ. ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్. ఐఎమ్ ఏ హీరో, ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే, నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years బ్యాక్ మ్యారేజ్. 9 years బ్యాక్ మ్యారేజ్. ఓకే, సో పాప కూడా నాకు గొడవలని కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అది కాదండి. అంటే మరి నేను, నాకు తెలియదు ఏది ప్లే చేశారో. ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఉంటుంది కదా, తను డబ్బులు డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి? ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. లీగల్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్, వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి, అనుమానం కారణం ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్ లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే, ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు, మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడాను. ఏం అడిగారండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్ లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ.
నేను నా మాన నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను. షీ లవ్డ్ మీ. నాకు జాబ్ లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయనన్నారు. దే ఫోర్స్డ్ వచ్చారు. నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని. కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు టిక్ టాక్స్ చెయ్యు. ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం లేదు చెప్పి, కదా. మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ ఆస్క్ మై పర్మిషన్ వెన్ యూఆర్ గోయింగ్ అబ్రాడ్? అడగాలి కదా. అట్లీస్ట్ పాస్పోర్ట్లు వీసాలు ఎలా ఇచ్చారో ఫాదర్ సిగ్నేచర్ లేకుండా ఐ డోంట్ నో, బట్ దాన్ని ఏం మ్యానిపులేట్ చేశారు. బికాజ్ ఐ నో ఐ డెంట్ సైన్. దే విల్ నాట్ రెస్పాండ్ మీ అండి. దే విల్ నాట్ రెస్పాండ్ ఫర్ మీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు నాకు రెస్పాండ్ గారు. పాప బర్త్డేకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తురు. దే వోంట్ రెస్పాండ్. అంతే. ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు అవసరం ఫోన్ చేస్తారు, 1 లక్ష ఇస్తారు. నా దగ్గర లేవు అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పుడు వస్తాయి క్వశ్చన్స్. ఈ మాట నీకు 4 ఏళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదని అడుగుతాను నేను. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతాను. వై దిస్ ఈ సిచ్యువేషన్ 4 years నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు అమ్మాయి అంటున్నారు, నేను అదే చెప్తాను. ఎందుకు లేదు మీడియా? నిన్న కూడా ఉంటారు, లాస్ట్ వీక్ వచ్చినా ఉంటారు, రేపు వచ్చినా ఉంటారు, నెక్స్ట్ వీక్ వచ్చినా ఉంటారు. దిస్ ఇస్ అన్ ఆఫీస్. వస్తుంటారండి, ఎవరో ఒకరు వస్తుంటారు. ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు, సినిమా కోసం వస్తారు, దీనికోసం. నేను అడుగుతుంది ఏంటంటే, నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి. ఎప్పుడు వచ్చారు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దెమ్. నేను వచ్చి గంట అవుతుంది, అంటే గంట అంటే మీరు రాక గంట ముందు. మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను, పక్కనే నా జిమ్. వెళ్తే జిమ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. జిమ్ లో ఉన్నానో లేదో తెలుస్తుంది. ఇది 3 months అయిందండి తీసుకుని. ఇది 3 months అయింది తీసుకుని. February 18th సెప్టెంబర్ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాను. 18th వచ్చాను. సో తను చెప్తుంది ఆల్రెడీ మీ దగ్గర పెళ్లి చేసుకున్నారని, ఆ వీడియోస్ ఫోటోస్ ఎవరు పెళ్లి చేసుకున్నారని? మీరు ఇప్పుడు ఏదైతే లేదండి, ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ థింగ్. కంప్లీట్ ఫాల్స్ థింగ్. నాకు ఎటువంటి మ్యారేజ్ అవ్వలేదు. అయితే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లీగల్ ప్రాసిక్యూషన్స్. ఇప్పుడు మీ భార్య నక్షత్ర ఆరోపిస్తున్న ఆరోపణలు ఏది వాస్తవం కాదు అంటారా? కాదండి, 100%. అందులో పెళ్లి అయింది, పాప పుట్టింది వరకు నిజం, మిగిలిందంతా ఫాల్స్ ఎలిగేషన్స్. ఓకే, ఎలిగేషన్స్ ఫాల్స్ ఉంటేనే కదండి బ్లాక్మెయిల్ చేయగలం మనిషి. నిజం ఉంటే ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు? ఇప్పుడు నా రూమ్ లోకి వచ్చిన కార్ కీస్ కూడా దాచేశారు. అప్పుడు ఈవెన్ గో టు ద పోలీస్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? రీసెంట్ 1 month చేస్తున్నాను. ఏంటిది, ఆఫీసా, ఇల్లా? ఆమె ఎవరు? వంశీ అండి ఆవిడ పేరు. ఎక్కడి నుంచి అమ్మాయి? అది నా డీటెయిల్స్ ఏవి నాకు తెలియదండి. నాకు తెలిసిందంతా ఈ సినిమా ఆఫీస్ ఇది. నేను ఇక్కడ ఆఫీస్ బాయ్ కింద చేస్తున్నాను. నాకు అది ఒకటే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నారండి. నడుస్తూ ఉంటుంది ఇక్కడ అసలు ఆఫీసే అండి ఇది. అంటే ఎక్కువ మంది వస్తుంటారు, ఒకరిద్దరు అయితే ఎలా తీస్తారండి? ఎక్కువ మందే వస్తారండి. మినిమం ఒక 9-10 members అయినా ఉంటారండి స్టాఫ్. కో డైరెక్టర్లు, అన్నయ్య, నేను, ఇంకా కో డైరెక్టర్లు చాలా మంది ఉంటారండి. ఈ రోజు లీవ్ ఇచ్చారు, వాళ్ళు ఎంచి వెళ్ళిపోయారు అనమాట. ఇందులో సడన్ గా నేను ఎంచి మార్నింగ్ లేచి నా మానాన్ని స్నానం అవి చేసుకొని ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి కాలింగ్ బెల్ కొట్టారు. నేను అక్కడ బాల్కనీలో కూర్చుంటే కాలింగ్ బెల్ కొట్టేసరికి నేను లోపలికి లోపల నుంచి తాళం తీసాను. తాళం తీసి డోర్ తీసేసరికి ఇలా ఎంచి నన్ను తోసేసి అలా కొట్టేస్తాను. అది ఒక అతను గుండెలా చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వచ్చారు. అతను నుంచి వచ్చి అన్యాల వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ వచ్చారు. తెలీదండి నాకు తెలీదు. నేను నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆ మర్యాదగా పిలువు బయటికి, లేదంటే నిన్ను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను, నిన్ను చంపేస్తాను, అది ఇది అని బెదిరించారు. బెదిరించి నన్ను నుంచి ఇక్కడ కోరండి పిలిపించారు. పిలిపిస్తే లోపలికి వెళ్ళి రాద్ధాంతం చేసి ఇసిరిసి సామాన్లన్నీ ఇసిరిసి కొట్టారు. అలా జరిగింది. వాళ్ళు ఎంత టైంకి వచ్చారు? ఇప్పుడు నాకు తెలిసి 1 గంట అయి ఉంటుందండి, గంటన్నర. ఇప్పుడు 2 అయింది. వాళ్ళు 1 వచ్చారనుకో, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. వాళ్ళ వైఫ్ వాళ్ళు డోర్ నాక్ చేశారు. లోపల వంశీ గారు పడుకొని ఉన్నారు కదా, అంటే షూట్లు ఏమైనా జరిగాయా? అంటే అన్నయ్య మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చారండి. జిమ్కి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పడుకున్నారు. పడుకుంటే ఇంతలో వీళ్ళేంచి వచ్చేసి బలవంతం చేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారు. ఎవరెవరు ఉన్నారు అప్పటికి ఆఫీస్లో? నేను, అన్నయ్య, ఆమె ఉన్నారండి. అంటే ఆమె ఏదైనా మూవీ షూట్ చేస్తున్నారా? అంటే ఆవిడ ఏంచి అన్ని ఫ్రెండ్, ఆవిడ కూడా నార్మల్గా వచ్చారు మూవీ గురించి డిస్కస్ చేయడానికి. అన్నిటికి వచ్చారు ఆవిడ. నేను రాత్రి వస్తే సరే అని చెప్పి అన్ని జిమ్కి వెళ్ళి వచ్చారు. ఆ రూమ్లో ఉన్నారు ఆవిడ. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అంటే మేము కెమెరాతో ప్రూఫ్లో ఉన్నాం. కిందన వాచ్ ఉండు ఒక్క నిమిషం. నువ్వు జాయిన్ అయింది నిన్న కాదు, 1 month అవుతుంది అంటున్నావు. నీకు స్వామి భక్తి ఉండొచ్చు కాక, అన్ని శాలరీ ఇస్తున్నారు కాబట్టి
ఇక్కడ అందరికీ వైఫ్ అని, నేను ఇది ఇల్లు తీసుకున్నాను అని, గృహప్రవేశం జరిగిందని కొంతమంది చెప్తున్నారు. నువ్వు కూడా ఆ అక్క, ఆమె ఎవరో నిన్నే వచ్చి నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఇదైతే ఇల్లు కాదు, ఇది ఆఫీస్. ఒప్పుకున్నావు. ఆమె నిన్నే వచ్చారా? నిన్నే వచ్చారు. అంత ముందు విషయం నాకు తెలియదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే నేను చూడలేదు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి నేను చూడలేదు, ఈ ఆఫీస్ లో చూడలేదమ్మా? నేను చూడలేదు. ఆవిడ ఏంచి నార్మల్గా వర్క్ పర్పస్ మీద వచ్చారు. ఆవిడ వర్క్ పర్పస్ మీద వచ్చి అన్నితో మాట్లాడుతున్నారు. ఇంతలోపు అన్ని జిమ్కి వెళ్ళేసి అలా వచ్చారు. వచ్చిన తర్వాత మేము మీడియా వాళ్ళు కూడా పోలీసులు వచ్చినప్పుడు ఆమె పడుకోని లేచింది. ఆవిడ పడుకొని లేచిందంటే ఇది మరీ బాగుంది మేడం. నేనే చెప్తాను, నువ్వు ఆఫీస్ బాయ్ అంటున్నావు, అన్ని బాయ్ని నేను చూసుకుంటాను కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆవిడ లేడీస్, నేను జెంట్స్, అలాగని చెప్పేసి నేను ఉన్న రూమ్లో ఆవిడ ఉండలేరు కదా. అందుకే అన్నీ వచ్చినంత వరకు ఆవిడని ఆ రూమ్లో ఉండమని చెప్పారు. అన్నీ వచ్చి ఇలా లోపలికి వెళ్ళారు. ఆవిడ పడుకొని ఆ టైంకి ఇంకా లెగబోతుంది. అన్నీ వచ్చారు, అన్నీ నుంచి మళ్ళీ నాతో మాట్లాడారు. నాతో మాట్లాడి లోపలికి వెళ్ళారు. ఇంతలోపు నుంచి వీళ్ళు వచ్చి ఇలా చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి తలుపులు కొట్టి లోపలికి పంపించండి అన్నప్పుడు ఆవిడ ఏడుపు కానీ, చిన్న కూతురుని తీసుకొచ్చిన ఆమె బాధ కానీ మీకు ఏమనిపించింది? ఇది ఆఫీసు మేడం, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరి పైన అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు జరగలేదు. ఇలా ఎప్పుడైతే జరగలేదు, జాయిన్ అయినాక ఎప్పుడు జరగలేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే ఇప్పటికి వచ్చి ఆవిడనైతే ఇక్కడ ఈ చూడలేదు. వంశీ అనే అమ్మాయిని కూడా మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడే చూశాను. అంటే నేను రాత్రి ఆవిడ రావడం చూశాను, అంతే. అంతే.